పాకుతూ మెట్లెక్కుతూ దిగుతూ హాస్టల్స్లో దివ్యాంగ విద్యార్థుల అవస్థలట. అద్దె భవనాల్లో కనీస సౌకర్యాలు లేవు, లిఫ్టులు ర్యాంపులు లేవు, డ్రైనేజీ కంపు, 2 ఏళ్లుగా డ్రెస్ అలవెన్స్లు కూడా బంద్, నాణ్యమైన తిండి లేక అనారోగ్యం పాలవుతున్నారట. ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఇది అవసరమా? ఈ ఫ్యూచర్, వీళ్ళ ఫ్యూచర్ ఆలోచించరు రాదయ్యా బాబు, వీళ్ళ ఫ్యూచర్ ఆలోచించు కదా. చంపాపేట్ వసతి గృహంలో మెట్లు దిగడానికి అవస్థ పడుతున్న ఒక దివ్యాంగ విద్యార్థి, వాళ్ళు ఏం చేసుకోగలుగుతారు పాపం? అన్నీ ఉన్న మనమే చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు దివ్యాంగులై మేము ఈ దేశానికి ఏదో సేవ చేయాలనో, మేము ఏదైనా పని చేసుకోవాలనో, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చదువుకొని కష్టపడుతున్న పిల్లల్ని ఇంకెంత అద్భుతంగా తయారు చేయాలా? డ్రెస్ అలవెన్స్లు కూడా బంద్ చేసినట 2 ఏళ్ళ నుంచి. ఇక నువ్వు దూకుగా వెళ్ళనన్నా. నాణ్యమైన తిండి లేక అనారోగ్యం పాలవుతున్నారట. మళ్ళీ నువ్వేమంటున్నావు? ఫ్యూచర్ సిటీలు కడతా అంటున్నావు. ఈ అక్కరే లేదు మాకు. 5,000 కోట్లతోని మూసి సరోవర్ కడతా అంటున్నావు. అక్కరే లేదు మాకు. నాణ్యమైన తిండి పెట్టు. హైదరాబాద్ చంపాపేటలోని దివ్యాంగ విద్యార్థుల హాస్టల్ 26 ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. ఎన్ని ఏళ్లుగా? 26 ఏళ్లుగా. ఇక్కడ 195 మంది విద్యార్థులు ఉన్నారు. మూడో అంతస్తులో వసతి గృహం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్ కానీ ర్యాంపు కానీ లేకపోవడంతో భోజనం చేసేందుకు దివ్యాంగ విద్యార్థులు పాకుతూనే మెట్లెక్కి తమ గదికి చేరుకోవాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థుల హాస్టళ్లు 22 ఉన్నాయి. ఓ 2 చోట్ల మినహా అన్ని భవనాల్లో చంపాపేట్ హాస్టల్ మాదిరి దయనీయ పరిస్థితులే ఉన్నాయి. ఫలితంగా దివ్యాంగ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో దివ్యాంగ విద్యార్థుల సంక్షేమం అనేది కేవలం కాగితాలకే పరిమితమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వికలాంగుల చట్టం 2016 ప్రకారం హాస్టల్కు ప్రభుత్వ భవనం కేటాయించాలి. అది దివ్యాంగులకు పూర్తి అనుకూలంగా ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. హైదరాబాద్లో 6, రంగారెడ్డిలో 6 హోంలతో పాటు ప్రతి ఉమ్మడి జిల్లాకు 1 చొప్పున వికలాంగుల వసతి గృహం ఉన్నది. వీటిలో 1-2 చోట్ల మినహా అన్ని హోమ్స్, హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ భవనాల్లో కిటికీలు, తలుపులు పగిలిపోయి ఉన్నాయి. డ్రైనేజీ లీకేజీల వల్ల వచ్చే దుర్వాసనతో విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడంతో సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. హోంలో విద్యార్థి ఒకసారి ప్రవేశం పొందితే ఉద్యోగం వచ్చే వరకు ఆశ్రయమిస్తామన్న హామీ బాగానే ఉన్నా అక్కడ వసతులు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ నుంచి పీజీ వరకు సుమారు 7,000 మందికి పైగా దివ్యాంగ విద్యార్థులు హాస్టల్స్లో ఉంటున్నారు. నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీల కింద బాలులకైతే నెలకు 250, బాలికలకైతే 300 చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. గత 3 ఏళ్లుగా పైసా విడుదల కాలే. ఆ విద్యార్థులకు డ్రెస్ అలవెన్స్ కింద ఏటా 3,000 చొప్పున ఇవ్వాలి. ఇవి 2 ఏళ్లుగా ఇవ్వట్లే. 2018 నుంచి మెస్ ఛార్జీలు పెంచలే. ఉస్మానియా వంటి వర్సిటీలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు చెందిన విద్యార్థులకు నెలకు 8,000 అందుతుంటే దివ్యాంగులకు మాత్రం 2,000తో సరిపెడుతున్నారు. దీంతో వారికి నాణ్యమైన భోజనం అందక అనారోగ్యం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కాస్మెటిక్, డ్రెస్ ఛార్జీలు తక్షణమే విడుదల చేయాలని, ప్రస్తుత ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, వసతి గృహాల్లో లిఫ్టు, ర్యాంపు సదుపాయాలు కల్పించాలని, సొంత భవనాల నిర్మాణం చేపట్టాలని దివ్యాంగ విద్యార్థులు కోరుతున్నారు. గిడ బేగంపేట దగ్గర మేమున్న కమ్యూనిటీలోనే ఒక ఈ అంధ బాలురకు సంబంధించిన ఒక హాస్టల్ ఉంటుంది. అది కొంచెం ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు డొనేషన్స్ ద్వారా దాని ద్వారా పాపం ఆ పిల్లలకు కూడా మంచి విద్యను అందిస్తున్నారు. ఇంకా వాళ్ళు నాణ్యమైన ఫుడ్ పెడతారు. డే స్కాలర్స్ కూడా ఉంటారు, వస్తారు, తీసుకెళ్తారు. ఇట్లా నడుస్తున్నది. అక్కడికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ బర్త్డేలకి, ఇంకెవరిదన్నా బర్త్డే ఉంటే వాళ్ళకి, వెంకయ్య నాయుడు కూడా వచ్చిండాడు. వెంకయ్య నాయుడు ఇక రానోళ్ళు లేరనుకో రాదు. అక్కడికి నెలలో ఒక 5-6 వచ్చిపోతూ ఉంటారు. గిట్లాంటి వాడి దగ్గర పోరాదురి, పోతారా? పోరు. ఎందుకంటే గాడికి ఎందుకు అంత అగమాగా ఉంటుంది. ఆడ మంచిగా నీట్గా ఉన్న దగ్గర టేబుల్ వేసి కట్ చేసి దాన్ని వీడియోలు చేసి ప్రమోషన్కి వాడుకోడు. అబ్బా ఎంత గొప్ప మనసే అయినది అని అనుకోవాలా. ఇట్లాంటి హాస్టల్స్కి వెళ్తే మీకు వాస్తవాలు అర్థమవుతాయి. అసలు మనం ఫోకస్ చేయాల్సింది ఇట్లాంటి హాస్టల్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఈ గురుకుల హాస్టల్స్ మీద ఫోకస్ చేయాలి, స్కూళ్ళ మీద ఫోకస్ చేయాలి. వీటి మీద తిరగాలి. రాష్ట్రం అంతా తిరిగితే ఇంకొంత క్లారిటీ వస్తుంది. వెళ్దాం సమయం ఉన్నంత వరకు.